చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి. నీ పేరు కూడా మొత్తం పోయింది, అది డిలీట్ అయిపోయింది. నీ పేరు చెప్పు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఎట్లా చేసి ఇంత బాగా ఎలా చేయగలిగారు, ఏంటి 10 నిమిషాలు చెప్పా. నేనే కటింగ్ చేసుకున్నాను, నేనే అన్ని మందులు కొట్టుకున్నాను, ఎవరిని ఆశించలేదు. స్వతహాగా చేసుకున్నాము పంటని. ఇది పంట ఏం బాగుంది, పంట చాలా బాగా వచ్చింది. పంట చాలా బాగా అందరికన్నా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే ఈ ఏరియాలో నేను అనుకోవటం మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, బాగా తీసినట్లు లెక్క. సార్ మరి ఇప్పుడు బ్లైట్లు వీళ్ళు ఎన్ని వచ్చినాయిగా, దీని పరిస్థితి ఏంటంటే మరి చెప్పండి దానికి. దీన్ని కంట్రోల్ చేయాలని ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. అయినా కొడుతున్నా, అయినా అదేమో కంట్రోల్ కాలే. కొట్టినప్పుడు కొద్ది రోజులు ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ కాడలు బరువు ఇందాక అనుకున్నట్టు కొంచెం కాడలు వంగుతున్నాయి కదా, దీనికి ఏం చేయాలనుకున్నా చెప్పు. ముందు కాడలు వంగుతున్నాయి కానీ ఈ కాడలు ఎన్ని వంగుతున్నాయిగా. నాకు తెలిసింది ఏదో తాడు కడదామని అనుకుంటాను. తాడు కట్టుకుంటే ఇందాక మనం అనుకున్నాం ఆల్రెడీ. వరకు పోలేదు, తాడు కడదామని ఆలోచన ఉన్నాను. తాళ్ళు కట్టకూడదు అన్న, తాళ్ళు కడితే పనులు కావాలి కానీ ఎన్ని రోజు సార్ తాడు కడితే కట్టలే కానీ ఇబ్బంది కానీ, కానీ దీనికి బలాలు ఇవ్వాలిగమ్మా. ఇంకేం చేస్తావు దీనికి? ఎరువులు ఎట్లా, ఎరువులు చెప్పాలా మీరు ఇంతవరకు నాకు? ఎరువు ఏది పెట్టా, ఎరువు ఫస్ట్ ఎరువు పెట్టా. కలుపు లేదు, బ్రహ్మాండం కలుపు బాగా చేసుకున్నాం నీట్గా. పెద్ద పెద్ద భయంకరమైన మందులు కానీ ఈ చిగురులు తీయని చెప్పుకున్నాం ఇందాక, మేము ఆల్రెడీ చిగురు తీయమని చెప్పాము, ఈ మొగ్గలు అవి తీయమని చెప్పాము. ఇంకేంటి చూడండి, చింత చెట్టుకి చిన్న చెట్టుకి ఎన్ని తీసావు చూడు. మీకు కనపడుతున్నాయి కాయలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు. మరి ఎట్లా మరి నీ కాయ స్ట్రాంగ్ చేయాలిగమ్మా, కడ్డీ స్ట్రాంగ్ చేసుకోవాలి, తప్పదు. ఇన్ని కొంచెం ఉదయం పడి ఒత్తుకుంటున్నాయి అవి. బాగా తీసావు, కొంచెం బరువులు అవి తీస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకా అంటే దీన్ని బట్టి బాగానే చేయొచ్చు రైతులు కష్టపడితే. దానిమే అంత పెద్ద కాదు, అంత కష్టమైన పంట కాదు, పెద్ద అవగాహన ఇది అవసరం లేదు. మన దీనికి పెద్ద డాక్టర్ యాక్టర్ కూడా అవసరం లేదు. కొంచెం మనకి తెలివి ఉంటే చాలు. నీళ్ళు అని ఎండిపోతుంది. కొంచెం గట్టి చేసుకో. మరి బ్లైట్ కొంచెం మందులోనే చెప్తాను. బ్లైట్కి కొంచెం ఇది చూడండి, ఆకు పడి చూడండి, ఆకు పడి దీని మచ్చలు గారిపడుతుంది చూసారా, మచ్చ చూసారా, ఈ మచ్చ ఇదే నీకు రేపు కాయకులు స్టార్ట్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు బ్లైట్ ఉంది పెద్దనా, బ్లైట్ అన్నీ ఉన్నాయి. ఇంకా దీనికి ఏ విధంగా మనం దీనికి ట్రీట్ చేయాలి? మరి మందులు నీకు కావాలి, మందులు చెబుదాము, దానికి ఏం ప్రాబ్లం లేదు. మందులు ఎక్కడ ఉంటే తెప్పించి ఏదో చేద్దాంలే. కానీ ఇంకా వేరే ఏంది, ఇంకేంటి దీనికి సస్యరక్షణ చెప్పండి. ఇంక ఎట్లా ఏం చేస్తారు, ఎలాంటి దీనికి చిట్కాలు ఏంటి, దీని పనులు జనాలందరూ చెప్పండి. కొంచెం కొడుతున్నారంట, ఫర్టిలైజర్ ఒకటి ఇచ్చాము అంతే. ఫర్టిలైజర్ ఏమి ఇచ్చారా? అదే 0.24 మెగ్నీషియం 60-20 అదే ప్యాకెట్ వదిలినాను, ట్రిప్స్ వచ్చింది అంతే. సో ఓవరాల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇది రండి, ఇది బ్లైట్ ఇట్రా పెద్ద, ఇక్కడ కూడా ఉన్నాయి బ్లైట్, అక్కడే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంది అంటున్నా. ఇక్కడ ఒకటి ఉంది బ్లైట్, అంత లెక్కలో ఉండాలి. ఇక్కడ కూడా బ్లైట్ ఉంది. ఓకే, సో నేను అనుకోవటం ఇంకా తప్పదు, మీరు ఎమ్మటే మందు తెప్పించి చెప్దాం మీకు. అడగకూడదు కాయలు, అట్లా వేయకూడదు. మీకు కాయ సైజులు బాగా తెప్పించావు, చాలా బాగున్నాయి, పంట కూడా చాలా బాగుంది. మన రైతులకు ఏం చెప్తున్నా చెప్పండి అన్న, పంటలు ఎట్లా పండించచ్చు, ఏంటి దాని మెలకువలు, అంటే ఎట్లాంటి మనిషి ఎలా ఉండాలి దానిని పండించేవాళ్ళు, కొంచెం వాళ్ళకు కూడా మీ నాలెడ్జ్ చెప్పండి దయచేసి. మీరు ఏం చేశారు, చాలా వరకు బాగా తీశారు పంటలు, చాలా గొప్పగా. చూడండి, ఒక చెట్టు కింద కాయలు పడుతున్నాయి, కానీ కొన్ని చెట్లు కాయలు పడలేదు. ఎందుకు అందుకు అర్థం కాలేదు. కొన్ని చెట్లు కాయలు లేదు కదా, కొన్ని చెట్లు కాయలు లేవు. ఇది ఫస్ట్ పంటేగా, ఫస్ట్ పంట. కానీ చెట్టే గాత్రంగా ఉంది, పిల్లప్పుడు ఉంటే బాగా గాత్రం. అవునవును కరెక్టే, కానీ ఈ పూతలు తీయాలి కదా, ఇన్ని పూతలు ఉండకూడదు కదా, తీసేమని చెప్పాను ఇందాక. మనసులో పెట్టుకోండి, పూతలు కొమ్మలు ఎన్ని తీయండి. ఆల్రెడీ కాయలు ఉన్నప్పుడు ఇంత కొమ్మలు ఎందుకు, పూతలు ఎందుకు వేస్ట్గా మరి. ఇగో ఈ పిచ్చి చెట్లు, ఇగో ఇవన్నీ చూడు పిచ్చి కొమ్మలు, ఇవన్నీ అవసరం లేదు, పీకేసేయండి, అవసరం లేదు. ఇది ఎందుకు ఎన్ని నుంచి ఎనర్జీ తీసేస్తుంది. ఇంక చెప్పుకోరు ఏమో, ఇంకా మనం చెప్పండి. నువ్వు రైతులకు కొంచెం మంచి విషయాలు చెప్పు. ఇట్లాంటి చెట్టు ఎంత బాగుంది, ఇట్లాంటి దగ్గరనే ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు చూస్తే మీకు అర్థం కావట్లేదు, మీరు ఎంత బాగా చేశారో, ఎంత చూడండి ఎంత బాగా చేశారో. ఇన్ని కాడకు వచ్చినాయి బాగా, చూడండి అద్భుతంగా. చూడండి సైజు బాగుంది, చాలా బాగున్నాయి కదా, బాగా తీశారు. అంటే దీనికి ఏమేమి సస్యరక్షణ చేశారు? అంటే కటింగ్ మీరే చేసుకున్నారు? కటింగ్ చేసినాము. చెప్పండి. అంతంగా నేనే స్వతహాగా చేసుకుంటాను, ఒకరిని ఆశించుకోకుండా మొత్తం మీరే ఓన్గా.
అంటే దీన్ని బట్టి దానిమ్మ అనేది అంత పెద్ద కష్టమైనది కూడా కాకపోవచ్చు, కాదు, ఈజీనే. మనకేంటంటే కలుపు గిలుపు ఏం లేవు, పెద్ద అడావిడిగా ఏం లేదు, ప్రాబ్లమ్స్ లేవు, కలుపు లేదు, కలుపు మందులు కొట్టలేదు నువ్వు. సో దీనికి బట్టి ఏంటంటే నువ్వు మంచి పని చేసినావు కాబట్టి పంట ఎంత బాగుంది, అంతేగా. పిండి గిండి ఏం వేయలేదు. సో ఏదైతే కానీ దీనికి పెద్ద ఇబ్బందులు వచ్చినా కానీ కొంతవరకు దీన్ని సపరేట్ చేశారు మీరు బాగానే. ఇప్పుడు దాకా ఎంత పెట్టుబడి పెట్టారు చెప్పలా మీరు? పెట్టుబడి ఎంత లావు అయింది? బాగా 2 లక్షలు పెట్టావా? లేదు 3 మొత్తం కలుపుకొని. లేదు అంతే. ఫస్ట్ ఉంటే పెద్ద ప్రోగ్రెస్ గా లేను, కటింగ్ చేస్తానా లైట్ గా. మన కాపు పోయినట్టు మందులు వాడి ముందంతా మందులే వాళ్ళే. అదేలేనా ఫస్ట్ బూసిన అంటే ఏదో నెల కోసిపోయింది అట్లా తక్కువ మందులతో అంతే, పురుక్కు అంతే కొట్టినది మందులు. ఇప్పుడు కాపు పోయినప్పుడు డబ్బులు అయింది, ముందైతే కాలే. అవునవును, బాగా చెప్పారు. సో ఇప్పుడు ముందైతే అంతా బిరుగా 60,000 అట్లా అంతకన్నా మించి పెట్టిండు మొక్కల కాంటి. అదేలేండి. మొక్కలు ఏది ఎవరు మొక్కలు? జైన్ వరకు వచ్చారా? ఎంత పడింది మొక్క? 42 రూపాయలు. 42 రూపాయలు అంతే. కరెక్ట్ లేండి, కరెక్ట్. సో ఇంకా ఇంకా కొన్ని కాయలు ఇప్పుడే కొంచెం మారుతున్నాయి, కొంచెం మందులు కూడా జాగ్రత్త చూసి కొట్టుకోండి. కొన్ని ఏంటంటే కొన్ని మొక్కలు ఎలా ఉన్నాయంటే ఇంకా బాగా నీకు కాయ చెట్టు కనపడుతున్నాయి నా చూడబోతే. కొన్ని కాయలు ఇంకా నీకు పెరుగుతాయి అనుకోవటం. అక్కడక్కడ కొన్ని పిందెలు ఉన్నాయిగా పాతవి, ఇవి కూడా నీకు బూస్టప్ ఎత్తున్నాయి, ఇవి కూడా బాగానే లేస్తున్నాయి ఇవి కూడా. సో ఇదేం పెద్ద నీకు ఇంకా ఇది నీకు ఎనర్జీ అంటే నీకు డబ్బులు ఇంకా రావడానికి ఆస్కారం ఇవన్నీ. సో నెక్స్ట్ మరి ఇప్పుడు కాడలకి ఏం చేస్తున్నావు? కాడల్ని పెంచాలి, నువ్వు ఆ బ్లైట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ త్రిప్స్ ఉన్నాయి అక్కడక్కడ చిన్నగా, అదొకటి చేసుకో. మిగతా మరి ఈ సైజులు పెంచుకోవాలి, ఇదో పెద్ద తలకాయ, ఇది మెయిన్. మనకి చూడండి ఎంత బాగా చేసిండో. దగ్గర మీరు చూపించండి, మీరు చూపించండి. చూడండి సోదరులారా, ఎంత ఉంటుంది? 250 ఉంటుందా? 300 ఉంటుంది? 250 ఉంటుంది. పెద్ద పెట్టుబడి ఏం లేదు, పెద్ద ఖర్చు ఏం లేదు. ఏదో పైపైన మంచిగా ఏదో అవి వేసుకుంటే ఏదో నడిపించిన నీకున్న నాలెడ్జ్ లో. లేబర్స్ ఖర్చు రూపెట్లే, మొత్తం మీరే అంతా సొంత చేసుకున్నారు. అంత బాగా చేసుకున్నావు కాబట్టి నీకు ఇంత రిజల్ట్ వచ్చింది. కాయ సైజులు చూడండి సోదరులారా, మన చంద్రశేఖర్ రెడ్డి గారు బాగా తీశారు చూడండి, మీరు అద్భుతంగా తీశారు చూడండి సోదరులారా. ఇది కానీ ఈ కాయలు కానీ బాగా తీశారు చూడండి, 3 బాగా తీశారు, చాలా బాగుంది. బాగా తీశారు, చాలా బాగుంది, బాగా వచ్చినాయి. కానీ కాడ ఒకటి కొంచెం జాగ్రత్త చూసుకో. సరే, ఇంకేంటి విషయాలు? ఇంకేందన్న ఇంకా రైతుల కన్నా మీరు పడ్డ కొంచెం బాధలు దీంట్లో బాగా కష్టం అనిపించినాయి? కష్టం ఎనీ టైం కష్టం ఉంటుంది. ఇది ఎంత పెట్టంలో అది ముగ్గురుతో అది కాయలు పీకుతున్నారా? పీకుతున్నారు. ఎందుకు పీకినారు? మార్కెట్కు ఇయ్యా అంటే ఇది పీకినారు. ఇక్కడ ఇక్కడ పీక్కుంటూ పోతున్నారు. అక్కడ కాయలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అటు వెళ్తున్నారు. కాయలు వచ్చినాయి ఇంకా లోపల పోయి చూడొచ్చా? లేదు, అట్లా అట్లా చూడొచ్చు. ఇట్లా వాళ్ళమ్మా, ఇట్లా వాళ్ళేమో వెంట కంపౌండ్ వేసింది ఆయన. అది ఆయన కట్టేది అయింది. రా రమ్మని చెప్పు. రండి సార్, రండి రండి. ఎవరో మనిషినేగా నేను, ఎవరెవరు భయపడుతున్నా? రా, ఇక్కడికి వస్తే చెప్తుందిగా, ఎవరో కలుసుకున్నారా? నేనే కారు. చాలా దీంట్లో వ్యవహారం చాలా ఉంది. బ్లడ్ తీస్తున్నాం ఇప్పుడే, బ్లడ్ తీసి టెస్ట్ చేశాను ఇప్పుడే. మిమ్మల్ని పొగుడుతున్నాడు, బాగా తీసినా అని చెప్పి మిమ్మల్ని. బాగుంది ఏంటండి సార్ కదన్నా? చూడండి చదవాలి, ఆయన మందులు ఇచ్చేది లైట్ ఉంది. లేదు మొన్న వర్షంలో. అన్న ఒకసారి వాళ్ళ తోటకి వెళ్దాం అన్న. ఎట్లా వెళ్దాం? అద్దా అట్లే. ఎట్లా? రోడ్లే అట్లా గేటా? గేటే అని ఉంటాడు అక్కడ. రెడీగా గేట్ పొందండి. సో ఇంకేం చెప్తారా చెప్పండి అన్న. ఇంకా మందులన్నీ ఆయన ఇచ్చేది లేదు, పట్టేది ఉంది ఈయనకే. మరి ఇంక చేను పక్కనే ఉంటాయి. మరి ఇది కూలిపోయింది కమ్మా, ఇది కొమ్మ ఇరిగిపోతుంది కదా ఎట్ట మరి పరిస్థితి? దానికి అట్ట దారాలు కట్టాలని అంతే. ఇది కట్టండి, లెట్టో కట్టి ఈసారి కట్టండి. భూమికి ఆనుకుంటున్నాయి, భూమి నాకితే డాట్లు పడతాయి. బాగా చేసిన సోదరులారా. కొంచెం మా అన్నగారు కడ్డీలు చూసుకుంటే జాగ్రత్తగా, లైట్గా ఆడ బ్లైట్ వచ్చిన సోదరులారా. అది కూడా బాగా చేస్తాడు, నేను ఏం ప్రాబ్లం లేదు. ఒక్కడే కష్టపడుతున్నాడు, చాలా అందంగా గొప్పగా చేస్తున్నాడు, చాలా గొప్పగా చేస్తున్నాడు సోదరులారా. ఏది చేసామో కానీ మంచిగా ఇతను
మంచి పంట తీసాను. ఏంటి బొక్కలు ఏదో పురుగు మొక్కలు వచ్చినాయి అమ్మ లైట్ కాదు, అది పురుగు పురుగే. అది ఊజి అట్ట ఇట్లా బరక పెట్టదు, అది ఊరు చిన్న చూతి మీద ఉంటుంది. మరి ఇదేంటి బొక్క వచ్చినాయేమన్నా? పురుగు లోపల నుంచి పురుగులు వస్తున్నాయమ్మా, చూసాను నేను. లోపల నుంచి పురుగు వచ్చింది. ఇప్పుడు ఓన్లే తినిండేదే పురుగు, అట్ట తింటే పురుగే అది బక్క పెట్టుకుని అప్పుడు తినిపోయింది, మందు కొట్టినా చనిపోయింది అన్నమాట. అంటే ఇదని కొత్త రోగం అని చూస్తున్నాను, అంటే తెలుసుకుందామని అంతే. అది ఆల్రెడీగా పురుగు అప్పుడు బక్క పెట్టింటుండే, ఈ ఏమైనా వేస్ట్ దోమ అంటే బ్లైట్ అనేది కొంచెం బాగానే నీకు కనపడుతుంది అన్నయ్య. బ్లైట్ ఉంది మరి అంత పెద్ద మందుల షాప్ ఆయన ఉంటే ఆయన సహాయం చేయకపోవటం ఏదైనా అసలుకి ఏమో చూడు అడుగు. కాదు బ్లైట్ మరి చేలో ఉంది, మీరు మందుల షాప్ అన్ని ఆయన ఈ చేయనట్టు మంచిగా ఉంటాను కారణం మీరే అని చెప్తుంటేనా? నేనేమంటాను మిమ్మల్ని అడుగుతున్నా, నేనేమంటా మేమా ఏదో దారిని పోతా చూశాను, కొంచెం అగ్రికల్చర్ తెలుసు నాలెడ్జ్ ఉంది, దాన్ని చూస్తున్నా ఏముంది మన పంటలో అని. బాగుంది, లైట్ బాగా వచ్చింది, బాగా చేశాడు పంటంతా బాగా సోదరులరా, చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది సోదరులరా. ఏదైతే మన అన్నగారు కష్టపడుతున్నారు పాపం బాగా చేశాడు, చాలా గొప్పగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే కాడ ఏంటంటే పెంచుకోవాలి, అతను కాడ పెంచుకుంటేనే మనకి రిజల్ట్ వస్తుంది ఎప్పుడని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే నాట్ బ్యాడ్, హీస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండ్ గ్రేట్ జాబ్ ఆల్సో. సో ఇలా సోదరులారా మీరైనా దయచేసి ఏంటంటే ఒక సింగిల్ ఫార్మర్ అనేవాడు ఎలా చేయాలి, ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎలాంటి ట్రిక్స్ ఫాలో చేసుకోవాలి, ఇతను చేసిన విధానాలు మంచి అనేది ఉన్నాయి, అవి మన అబ్జర్వేషన్ తీసుకోవాలి. సో అదేవిధంగా కాకుండా ఇంకోటి ఏంటంటే కాడలు కానీ, ఈ బ్లైట్ కానీ, ఈ చిగుర్లు కానీ, ఈ మొగ్గలు కానీ కొంచెం ఆల్రెడీ మనం చెప్పుకున్నా ఉన్నాం చాలా వీడియోల్లో. సో ఈ సన్బర్న్ కానీ మనం కొట్టే కెమికల్స్ ఎలా ఉన్నాయి, నేను వాటర్ కూడా సరిగ్గా ఇవ్వట్లే పాపమైన, మొక్కలను కూడా డ్రై చేస్తాను ఇతను. సో అది మొక్కల మీద బాగా ప్రభావితం ఉంది, అది కూడా చూడండి సోదరులారా. సో ఇది జాగ్రత్త చేసుకుంటే అన్నగారు బాగానే విజయం సాధిస్తారు. చూడండి మొక్క అనేది బాగా కాయలు చెట్లు అయిపోయినాయి, మొక్క కూడా చాలా వీక్ అయిపోయింది చూడండి సోదరులారా. వాటర్ ఇవ్వట్లే ఆయన, అంటే సరైన సైన్స్ నాలెడ్జ్ కొంచెం వీక్ ఉండేవారు. చూడండి మొత్తం కాయ డ్యామేజ్ అయిపోయింది, అంత వచ్చి చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఇది సోదరులరా, బాగా బ్లైట్ మటుకు భయంకరంగా వచ్చింది కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో, సరేనా? ఓకే సోదరు, థ్యాంక్ యూ. ఇది ఊజీ లెక్క కదన్నా, ఊజీ లెక్క కడతారు. నేననేది వాడినట్టుంటే వాడినప్పుడు ఆయన సూపర్ సక్స్ అయితే నా సూపర్ సక్స్ సూపర్ ఆయన పట్ల ఇచ్చినది ఎక్కడ మందులకు ఎక్కడ చాలా తెగులు ఉందంటే పంటలు కొడతాను అంతే. సరే ఓకే. ఇంకా ఇప్పుడు పెద్దనా ఈ కట్టడం వల్ల నీకు ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయి బాగా? ఇప్పుడు కడుతున్నాగా, ఇప్పుడు కడుతున్నావా? ఇప్పుడు కడతాను, దానికి ఇగో రెడీ చేస్తాను. అంటే ఇంతవరకు కట్టలేదు? కట్టలే మరి ఇదే వాటర్ మిల్ దాన్ని వాడింటే దానికి తట్టుకుండా కడతాం లేదు, చూస్తాం పని చేస్తా లేదని కడతాను. పని చేస్తా లేదు కూడా నాకు తెలియదు పూర్తి క్లారిటీగా, ఇప్పుడే ఊరిగా కడతాను అనుకో. ఇప్పుడు పని చేస్తాయా పని చేయదా ఆ మాటలు మనకి అంత డిస్కషన్ చేసి ఇప్పుడు టైం లేదుగా మనకి. ఇప్పుడు ఏదో కడితే దేవుడి ద్వారా పని చేసింది అనుకో, అది ఇంకా మంచిది కదా. లేదంటే కొనకరాలని అనంతపురంలో లేదు అలా అనుకోకూడదనా, నువ్వు మన మానవ ప్రయత్నం మనం చేయాలి. మనం ఏం చేయకుండా దేవుడు నువ్వు దిక్కు దీపం పెట్టంటే పనులు కావాలి. కానీ ఏదైనా ఒకటి చెప్పేది నువ్వు ఆ వాటర్ మిల్ అవి పెట్టింటే ఊరు ఊజే లేకపోయా. అదేనండి, అందుకు ఇప్పుడు ఒకటే నీకంటే బాగా చదివేవాడు దోస్తానుంది, అదేందా ఏం చెప్పాను, నీకంటే బాగా చదివేవాడు నీకంటే మెరిట్ ఉన్నాడు, తెలుగు ఉన్నడితే మెరిట్ ఫ్రెండ్షిప్ చేస్తే నీకు బాగుపడతావు మనం. లేదనుకో నీకంటే తక్కువ క్లాస్ వాడు నీకంటే ఫెయిల్ అయినాడు పక్కన నువ్వు అనుకో, నువ్వు కూడా ఫ్రెండ్స్ చెప్తున్నాను. పంటల్లో కూడా ఎట్లా ఉండాలంటే నీకు ఉత్సాహం ఉండాలి, నీకు ఒక చేయాలనే తపన ఉండాలి, నీకు డబ్బు సంపాదించుకొని ఉండాలి. పోయి చూస్తాం అనే అంత ఇంట్రెస్ట్ కూడా మనం లేదు, మన ద్వారా వరకు మనం చూసుకుంటాం. చేసేంత వరకు బాగా చేసావు రెడ్డి గారు. ఇంకా లేదంటే ఇంకా ఎవరన్నా మనల్నే తోలపోతారు, మనం ఎవరిని తోటే తోలక చూస్తానే పాల్చి కాదు నాది. అదేలేండి ఉండేది.
బాగా చేస్తారు. మరి ఈ లైన్ ఎందుకు తీసేసారు నాకు తెలియగలుగుతాను. ఏదో ఎరువు మంచిగా ఆడికి ఏదైనా పోవడానికి మందులు కొట్టుకోవడానికి రేపు కాయలు కోసుకుని ఆడికి బండి వెళ్ళిపోతే దగ్గరికి అవుతుంది ఎంత అని తీసేసా. అంతే అంటారా? అంతే అంతే. ఊడ్చినా మొన్న ఎరువుదో లేకపోతే తీసేసినది మొక్క. అంటే ఇక్కడ తీసుకుంటే సరిపోయాయి. మరి నువ్వు మరి షేలో సగం దాకా తీసుకెళ్ళినావు, ఒక సాలు పట్టుకుని బెండ్ ఉంది ఆల్రెడీ, డ్రమ్ములు నీళ్ళు పెట్టుకోవడానికి ఏదైనా అనుకూలం సౌకర్యంగా అంతా ఉంటుంది అని తీసేసిన అంతే. లేకపోతే ఇట్లా మొక్కలన్నీ బాగా అర్థమైంది మీరు చెప్పింది. ఫస్ట్ అవగాహన లేకుండా పూడ్చినా మళ్ళీ ఎరువు అంత ఆలోచన చేస్తే ఈ లేబర్స్ తో పెద్ద బరువు అయింది మోపించుకోవడానికి. ఈటుంటే చాలా రారు కానీ ఆడికి ఎత్తే సామె ఎత్తే మేలని సామె ఆడి వరకు ఎత్తేసుకొని ఆడికి మదిరేదో కూర్చుకొని అంత తోటకి ఇచ్చిన. అదేనండి. అంటే చేసేంతవరకు బాగా బ్రహ్మాండం చేసావు, నెంబర్ 1 పిచ్చుకున్నావు. దాంట్లో ప్రాబ్లం లేదని కొంచెం సైజులను ఈ చిన్న చిన్న రోగాలు అవి కంట్రోల్ చేసుకో. సరేనా? ఇది చేయను పెద్ద అంతకని చెప్పేది లేదు, చెప్తే చేస్తాను అని చేయి. దయచేసి నువ్వు కొంచెం మంచిగా ఉంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లో కొంచెం మాట్లాడడానికి కానీ పర్లేదు పనులు చెప్తే పని చేసిందని చెప్పుకుంటాను. బాగా పని చేసింది అంటే నేను చెప్పిన మంది అంటే బయటని తీసుకున్నా, ఏం అమ్మలే కానీ ముందు నా దగ్గర లేవులే కానీ చేసుకో, మంచిగా చేసుకో. ఓకేనా? సరేనా? కానీ ఈ మచ్చ ఏందన్న మళ్ళీ ఏడు కూడా మచ్చ ఉంది. ఇట్లా ఇదేంది ఇదేంది మచ్చ? అదే మచ్చ మచ్చ అన్నది ఊజి బొక్క. ఊజి బొక్క కదా? ఊజి బొక్క క్లీన్ చేద్దాన్ని శుభ్రం చూపించది. ఊజి బొక్క ఎప్పటికైనా అంత ఊజి బొక్క అట్లా వస్తుంది. క్లీన్ చేసి శుభ్రం కదా పైపు. అరే అటు గిల్లకూడదా? అదే లోపల కన్నా కుచ్చిట్టుంది అంతే. ఊజీ అంటే దీన్ని బట్టి ఇప్పుడు దాకా మనం పోరాడిన ఊజీ దొరికింది. ఊజీ ఉంది, ఊజీ ఉందేనే అది తీసుకు. ఇప్పుడు దాకా మీరేందంటే ఆ బొక్క అది బొక్క అంటే మాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, నిజమా కాదని చెప్పి. ఊజీ బొక్క మీకు అనుకుంటాం బయట. ఇప్పుడు ఊజీ బొక్క లేకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ చేలో నుంచి పోయేటప్పుడు మాకు ఏంటంటే ఆనందం ఉండదు అనమాట. మాకు కూడా పళ్ళ ఏమైనా కూడా ఇరుక్కుంటే ఇబ్బందులు పడ్డా మాకు నమ్మకం అనమాట. ఊజీలే అదంతా అది అట్ట కూర్చుతుంది ఊజీ అంతా. అన్ని ఊజీలే అంతా అట్ట కూర్చుతుంది. మాకేం లేదన్నా, దేశం అంతా ఊజీలు కూర్చొని నీకెందుకు కూర్చోకూడదు మా బాధ అంతే. నీకు ఇస్తే మా ఆనందం వడ్డీలే జోగు చేస్తానులే కానీ అంటే నిన్ను కూడా వదిలిపెట్టలేదు ఊజీ. ఎవరిని వదిలిపెట్టదు అది, ఏం నేనేమి కాదు అంటే చివరికి నిన్ను కూడా వదిలిపెట్టలే. ఎవరిని వదిలిపెట్టదు అది, దాన్ని చేసే ప్రయత్నం మనం చేసుకోవాలి అంతేగాని ఊజీ ఎవరిని వదిలిపెట్టదు. ఏందని ఇన్ని కూర్చుని ఒకసారి అట్ట కూర్చుంటుంది నా ఊజీ ఎప్పటికైనా కానీ అది మనకు క్లారిటీ. ఏముంది ఒకసారి పెట్టిందంటే ఇంకా బొక్కలే బొక్క ఊరక అంత ఊరకట్లా మన సూది బొక్క దాని కుచ్చిపారేద్ది ఇంకా లోపలికి పురుగులు పోయి దాని ఎప్పుడైతే రోంత ఇసురుగా బొక్క పడిందంటే అది పురుగు, ఖచ్చితంగా పురుగు బొక్క పెట్టేది, అది అట్లా పెట్టేది. నేను కూడా ఇందాక కొట్టేది ఊజీ అదిరా చెప్తానా. ఇందాక మనం చూసింది ఊజీ అది కాదు, అది పురుగు బొక్కే. ఇందాక మనం ఒక పురుగుని చూసాం కమ్మా అక్కడ చూసింది. అదే దాన్నే మీరు రకరకాల పేర్లు చూపుతారు ఏరియాని బట్టి. నేను కూడా అదే అనుకుంటున్నా పెద్దనా పురుగు బొక్కే నాకు. అది ఇందాక కూడా కొడుతుంది చూడు చెట్ల మీద, అది మిడతలా ఉంటారు. అది కూడా మిడతే అది కొట్టదు ఎప్పటికీ. అది ఓన్లీ చిన్న మొక్క అప్పుడైతే టమాటో ఇట్లా కత్తిరిస్తుంది తగ్గన. అదేలేండి, అదేం మనకేం ఇట్లా దానిలో మీద ఏం చేయలేదు అది. అదేలేండి మీరు చెప్పింది కరెక్ట్. ఏదైతే బాగుంది పెదనా, బాగా చేసావు, నీట్గా అద్భుతంగా ఉంది. కాపాడుకోదు చిలక, ఇది చిలకలు కూడా అతను ఇవి కూడా అతను మధ్యలో మళ్ళీ అంటే వాటికి కూడా ఫుడ్ కావాలి, మంచి ఫుడ్ కావాలి కదా. చిలక బక్క కొద్దిగా అక్కడక్కడ బక్కలు పెట్టింది అదే చిలక. అట్లా తినిపోయేది అట్లా ఎప్పుడు అట్లా రెండింటి కొడతాంటది అంటే చిలకలు కూడా వదిలిపెట్టలేదు అంటే వాటికి ఫుడ్ దొరకలేదా మీకు? దానికి ఉన్న పక్షులు ఆ మాత్రం పెట్టాలంట. అంటే ఇప్పుడు చిలక దొరికింది, ఇందాక దొరకలే మనకి. లేదు నేను అంటే దాన్ని బాగా తీసావు అనేది 250 దాకా ఉంటుంది, పైన ఉంటుంది. ఇది బాగా తీసావు అన్న, చాలా బాగా తీసావు, అద్భుతంగా తీసావు. కాపాడుకో దీన్ని. ఇట్లా ఇది క్రాకెట్ బాగా కనపడుతుందా? అది అప్పుడు తీసేవాళ్ళు అంటే కొంచెం కనపడుతున్నాయి. గురుగారు సో మీరు ఇంకా ఫోకస్ పెట్టండి, నేను చెప్తాను మీకు పర్సనల్ గురించి. చేసుకోండి. జనాలకి ఏంటంటే ఎట్లుంటారంటే ఇవాళ రేపు మా దగ్గర వాడుకోండి మళ్ళీ బయటికి అనుకుంటారు జనాలు. ఓకే సరే మరి మళ్ళీ చెప్పేవాళ్ళం ఏం కావాలి. సరే మరి జాగ్రత్త చూసుకున్నా రెడ్డి అన్న. సరేనా?